హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ సేమియా క్యాసర్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ జీడిపప్పు, సేమియా, కిస్మిస్, పంచదార, నెయ్యి. 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకుంటున్నామండి. జీడిపప్పు, బాదం పప్పు సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ కిస్మిస్ ఈ 3 కలిపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయండి. ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకుందాం. వీటిని అదే ప్యాన్లో సేమియా వేసుకొని అది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయండి. ఇది కూడా ప్లేట్లో తీసుకోవాలి. ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలండి. వాటర్ని బాగా బబుల్స్ వచ్చినంత వరకు బాయిల్ చేయాలి. సేమియాను కూడా వాటర్లో వేసి ఉడికించుకోవాలి. సేమియా ఉడికిపోయిందండి. బాగా ఉడికిన తర్వాత ఇందులో ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో దానికి 1/2 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలండి, సేమియాకి షుగర్ పట్టేటట్టు. హాఫ్ స్పూన్ ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి, ఫ్లేవర్ కోసం అండి. ఎలాచీ లాస్ట్లో జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నామండి. స్వీట్స్కి నెయ్యి ఉంటేనే మంచిది. దాంతో ఏంటంటే ఈ నెయ్యి వేయడం వల్ల సేమియా పొడిపొడిలాడుతుందండి. ఎంతో టేస్టీ గల సేమియా కేసరి రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.